ఇప్పటికి దొరగారి కోపం తగ్గిందన్నమాట. ప్రక్కకేం చేస్తుంది కానీ నిన్ను విషయం అడుగుతాను, చెప్తావా? నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటది? ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా, నేను ఎప్పుడు గుర్తు రాలేదా? ఎప్పుడు, ప్రతి క్షణం, ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని. మరి అప్పుడు ఏం చేసేవారు? ఏం చేస్తాను, ఉన్నాడుగా మా బ్రదరు ఘోటగా బ్రహ్మచారి, ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకునేవాడిని. మధ్యలో ఆయన ఎందుకండి? అవును, మీరేమిటి అడగాలనుకున్నారు? నువ్వు పుట్టింట్లో ఉన్న నాడు నీకు నేను బోరు ఉత్తరాలు రాసేవాడిని కదా, అవి నాకు ఒకసారి చూపించవు. చాలండి, భార్యాభర్తల ఉత్తరాలు మూడో వాళ్ళు చూడకూడదు, చదివిన వెంటనే చించే రాదా అని మీరేగా ప్రతి ఉత్తరంలో రాసేవారు. అన్ని ఉత్తరాలు చించేశాను. మీ పెళ్ళాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? కాకపోతే మీ ఫోటో పక్కన నా ఫోటో ఎందుకు పెట్టున్నారు? మాట్లాడే బుద్ధి తక్కువ. చూడమ్మా, నీ ఫోటో ఈ గదిలో ఉన్నట్టే హేమాలి క్యాలెండర్ కూడా ఉంది, అందుకని ఆవిడ వచ్చేసిందా? మీరు ఆవిడ ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆయన ధర్మేంద్ర కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్తుంది. నేను మీ పెళ్ళాను కాబట్టి ఇక్కడికి ముట్టుకోకుండా మాట్లాడవా? పెళ్ళా మొగుడు ముట్టుకోకుండా ఎలాగండి మాట్లాడుతుంది? ఏమిటారా ప్రొద్దుటి నుంచి ఒకటే గొడవ పడుతున్నారు. ఆషాఢం వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు చిలక గోరెంకలా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా? వంట కూడా సెటప్ అయిపోయావు మా తల్లి. అసలు నేను ఎవరు వంట చేయమన్నారు? నా ఇంట్లో వంట చేయడానికి నాకు ఇంకొకరు చెప్పాలండి. ఏమండి చూడండి, నేను లేనన్ని రోజులు ఏం తిన్నారో ఏమో, సగం చిక్కిపోయారు. చిక్కిపోయానా? డైటింగ్ చేస్తాను. డైటింగ్ మానేయండి. ఈ రోజు నుంచి మన ఇద్దరం చక్కగా వండుకు తిందాం. మనిద్దరం మనం కలుపుతున్నాం ఏంటి? ఈ రోజు నుంచి హోటల్లో భోంచేస్తాను, జాగ్రత్త. ఏంటి, హోటల్లో భోంచేస్తారా? అవును, హోటల్లో భోంచేస్తారు. నీకు అర్థం కాలేదా? హోటల్ అంటే పలాసలమ్మా, దాంట్లో హోటల్లో భోంచేస్తావా? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కర్మగారు పెద్దమ్మ గారు, జస్ట్ మార్పిడి. చూడండి అత్తయ్య, రాత్రంతా బానే ఉన్నారు, ప్రొద్దునేటప్పటికి ఇది వరుస. నీ వరుస బాగుంది, నా వరుస బాగుంటాను. ముట్టుకోకుండా ఉండలేదు. ఏం లేదు అత్తయ్య, ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను, అది తప్ప? అబే ఎంత మాత్రం కాదు. అది కాదండి పెద్దమ్మ గారు, ఇవి చెప్తే ఫోన్ చేయడం అంటారు. మొగుడు పెళ్ళాలి మధ్య అంతంత మాటలు ఎందుకండి? బజారు వెళ్లి సామాన్లు తీసుకురావడం మీకు అంత నామూషికైతే నేనే తెచ్చుకుంటాను. బజారుకి వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుతా. సరే తగలడు బాబు, అలా అనకూడదు. చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా? రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది. ఇంతట్లోనే తగలయ్యేమిటి? చూడమ్మాయి, నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు. కావాలంటే సాయంత్రం మన ఇద్దరం అలా బజారు వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెద్దాం. చూసారా అత్తయ్య గారు ఎంత మంచి మనసు. థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఒక రేషన్ కార్డు కూడా చెప్పండి. రేషన్ కార్డు ఎందుకు? నేను రేషన్ తింటా కదా. అబ్బాయి, రేషన్ కార్డు గురించి నువ్వేమీ ఇదవ్వకు. ఆ పని ఆడవాళ్ళు ఇద్దరు మేము చూసుకుంటాం. చూసుకోండి. టైం అవుతుందయ్యా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అవుతుంది మరి వెళ్తాను. సాయంత్రం పెందరాడు వస్తా. ఏమిటండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, ఇలా పోట్లాడుకుంటాం కానీ చాలా బాగా. ఒట్టి చిలిపి పిల్లాడు, ఎలా ఎగుతున్నావు అనమ్మా, తమాషాగానే ఉంటుందిలే.